ఉలవచారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉలవలండి, నైట్ నానబెట్టుకోవాలి. ఉలవలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ తాలింపుకి, చింతపండు, బెండకాయ, టమోటా, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. ముందుగా గిన్నె తీసుకోవాలండి. చింతపండు, టమోటా ఉడికించాలి. 4 ముక్కలు కోసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి. బాగా ఉడకనివ్వాలి. కూర తీసుకోవాలండి. ఈ ఉలవలు కూడా ఉడకనివ్వాలి. 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఉడికిన చింతపండు, టమాటా అండి. స్టవ్ ఆపేయాలి. పండు, టమాటా అండి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక జాలి గిన్నెలో వడకెట్టేయాలండి. చింతపండు ఉట్లన్నీ ఉండిపోయేటట్టు ఈ ఉట్లన్నీ పడేయాలండి పక్కకి. చెత్త. బెండకాయలు చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పెట్టుకున్న బెండకాయ ముక్కలండి. కొంచెం ఉప్పు, మళ్ళీ ఉలవచారులో వేయొద్దు, మొత్తం ఇందులోనే వేసుకోవాలి. కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి కొంచెం బాగా ఉడకనివ్వాలండి. ఈ ఉలవలు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అండి అది. చింతపండు, టమాటా ఇవన్నీ ఇందులో వేసేయాలి. బాగా మరగనివ్వాలండి. బెండకాయలు బాగా ఉడికినాయండి. ఇందులో అన్నీ వేసాం కాబట్టి ఇంక ఉలవచారులు ఏమి వేయొద్దు. ఇందులో వేసి బాగా మరగనివ్వాలి. ఉప్పు, కారం అంతా పడుతుంది. ఉప్పు, కారం అండి. చాలా ఉప్పుతో కొంచెం వేసుకోవచ్చు. కొద్ది పసుపు. ఇదంతా బాగా మరగనివ్వాలి. తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కొంచెం ఒక్క ముక్క చేసుకోవాలి. తాలింపు గిన్నె పెట్టుకున్నాను. కొంచెం నూనె అండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు బాగా వేగించాలి. తాలింపులో రసం వేసేయాలి. ఉలవచారు రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా సులువండి. సార్ అందరూ ఇంట్లో చేసుకోవచ్చు. ఉలవచారు అంటే పెద్ద కష్టమేమీ కాదు.